సార్ ఉపేంద్ర గారి గురించి ఏమన్నా వర్డ్స్ మీ మాటల్లో? రియల్ స్టార్ అందరికీ తెలిసిన వ్యక్తి. నాకు పరిచయం అయిన తర్వాత ఒక రియల్ హ్యూమన్ బీయింగ్ అనిపించింది. చాలా మెచ్యూర్డ్ హ్యూమన్ అండి ఆయన. ఒక డైరెక్టర్ని ఎలా సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేశారు. అండ్ ఈ క్యారెక్టర్ని కూడా ఆయన కన్సీవ్ చేసిన విధానమే చాలా డిఫరెంట్గా చేశారు. అంటే ముందున్న ఉపేంద్ర గారు ఒకలాగా కనిపిస్తే మనకి ఈ సినిమాలో ఉపేంద్ర గారు చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఉపేంద్ర గారిని ఇష్టపడే మన కల్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ వైభవం మళ్ళీ తిరిగి వచ్చిందనే ఫీలింగ్ వస్తుంది ఉపేంద్ర గారిని చూస్తే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాకు కనీసం డ్రాగన్ది డిసెంబర్ అయినా జనవరిలో అయినా అప్డేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా డ్రాగన్ అని ఫిక్స్ అయిపోయారు. అంటే ఇక మేము ఏదో ఒకటి అనుకోవాలి కదా సార్, అందుకే ఒకటి డ్రాగన్ అని అనుకుంటున్నాం సార్. అదే టైటిల్ ఫిక్స్. అంటే చాలా మందిలో ఏమనుకుంటున్నారు అంటే మాకు వచ్చిందంటే డ్రాగన్ అంటే చాలా పవర్ఫుల్ టైటిల్, మీరు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నారు కాబట్టి డ్రాగన్ అనే టైటిల్ కూడా చాలా బాగుంది అనుకుంటున్నాం సార్. ఇంకో జస్ట్ నేను ఇందాక చెప్పింది అండర్లైన్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఎన్టీఆర్ గారిని మనం చూడని, ఆయన ఫుల్ పొటెన్షియల్ చూడలేదు. అలా అవన్నిటిని తీసి చూసే సినిమా ఇదన్నా. దాని ఇక అంతమించి అప్డేట్. ఎందుకంటే ఇదివరకు చేసిన మన RRRలో ఆ సాంగ్లో పర్ఫార్మెన్స్ కానీ ఇలా బిట్స్ అండ్ పీసెస్ కానీ చూసే కానీ టోటాలిటీ ఫిలిం మొత్తంలో కలిపి రాజమౌళి గారు ఎమ్మదొంగ చేశారంటే ఆ ఎనమాల భూలో అది ఇంద్రలోకంలో ఉండే ఆ ఎపిసోడ్లు అలా చూసాం. సింహాద్రిలో ఎక్స్ట్రాడినరీ చూపించారు రాజమౌళి గారు. కానీ అవన్నీ అప్పుడు యంగ్ ఎన్టీఆర్, ఇప్పుడు మెచ్యూర్డ్ ఎన్టీఆర్ని అతను ఫుల్ పొటెన్షియల్లో సినిమా చూస్తే ఎలా ఉండబోతుంది అనేది అందరం వావ్ అనే రేంజ్లో ప్రశాంత్ నీల్ గారు డిజైన్ చేశారు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఇది మంచి అప్డేట్ అనుకుంటున్నా మీకు. ఇలా మీరు అలా అంటుంటే ఇలా గూప్ జోన్స్ వస్తున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. ఫర్ కాకపోతే ఒక పోస్టర్ అని వదలండి సార్ అంతే జనవరికి. థ్యాంక్ యూ సార్. షూర్ అండి. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. ఈ సినిమాలో క్యాష్ చేసినప్పుడు రామ్ గారని పర్టికులర్గా ఏమన్నా అంటే వేరే హీరోస్ని అనుకొని ఫైనల్గా రామ్ దగ్గరికి వచ్చారా? ఫస్టే రామ్ అని మీరు ఫిక్స్ అయ్యారా? ఐ వుడ్ గివ్ దట్ క్రెడిట్ టు ప్రొడ్యూసర్ గారండి. ఎందుకంటే ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు మా కథ లాక్ అయిన తర్వాత కంప్లీట్ స్క్రిప్ట్ ఇది చేద్దామని అనుకున్న తర్వాత మా మాటల్లో అది ఇది అంటూ ఉంటే ఈ సినిమాకి రామ్ గారు అయితే కరెక్ట్ అని అన్నారు. అంటే ఏం లేదండి, ఇప్పుడు మీకు ఒక షాక్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఉంటుంది? హీరోని రెగ్యులర్గా ఇలా చూసాం, ఉన్నట్టుండి యూటర్న్గా చూసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ గారిని రంగస్థలంలో చూడగానే దానికే అరే ఏమున్నారు అసలు ఏంట్రా అదిరిపోయింది అనుకోలా. అలాగే ఈయన ఎంతసేపు ఇప్పుడు మాసులు ఇది అది ఇలాంటి సినిమాలు చేస్తున్నారు కదా, ఒక్కసారి చేంజ్ ఓవర్ లాగా అలా అనిపిస్తుంది కదా. అనిపించి రామ్ గారు కదా ఇంతవరకు అన్నీ కమర్షియలే చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి. అంటే ఎక్కువ ఫైట్లు, ఎక్కువ సాంగ్స్ ఇలాంటివే కదా కమర్షియల్ అని చెప్పి ఈయనదైతే చాలా ఫ్రెష్గా ఉంటుందేమో అనిపించింది. అలా అందరం డిస్కస్ చేసుకుని ఆయన అప్రోచ్ అయ్యండి. లక్కీగా ఆయనకు కూడా మాకన్నా ఎక్కువ కనెక్ట్ అయ్యారు కథతో. సో అవర్ జాబ్ బికేమ్ వెరీ ఈజీ అండి. అట్లా ఉపేంద్ర గారిది కూడా ఫస్ట్ స్టార్ట్ అండి మీకు డైరెక్ట్గా స్టోరీ రెడీ అయిన తర్వాత? ఉపేంద్ర గారిని కూడా మేము అనుకున్నాం. టప్పని అప్రోచ్ అవగానే ఐ థింక్ 1 hour 2 hours నరేట్ చేశాను. వెంటనే ఆయన ఇమ్మీడియట్గా నేను చేస్తాను అంతే అని చెప్పేశారు. ఈ కథలో బ్యూటీ ఏంటంటే అండి, రామ్ గారు కూడా ఆయన యూజువల్గా తీసుకునే దాంట్లో 1/3 తీసుకుని చేశారు. అలాగే ఉపేంద్ర గారు హాఫ్లో, లేకపోతే ఆయన కూడా అంతే 1/3లోనే. అంటే నెంబర్లు ఏంటి అవన్నీ కాదు, బ్యాక్ ఎండ్ వచ్చారు హీరో గారు. అలాగే ఉపేంద్ర గారు చాలా తక్కువగా చేశారు. వీళ్ళందరికీ కథ నచ్చి డెఫినెట్గా వీ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ స్టోరీ అనిపించి చేశారండి. పర్టికులర్గా ఇప్పుడు ఆంధ్ర కింగ్ అని పెట్టారు, వేరే టైటిల్ అనుకుని ఆంధ్ర కింగ్ వచ్చారా, లేకపోతే ఫస్ట్ నుంచే ఆంధ్ర కింగ్ అని ఇట్లా ఏమన్నా తెలంగాణ ఇట్లా? అలా కాదండి, ఇది ఇన్ ద ఇయర్ 2000 జరుగుతుంది. అప్పుడు మనకి బైఫర్కేషన్లు ఏం లేవు కదా. అప్పుడు అలా ఆంధ్ర కింగ్ అలా ఉండేది కదా. చిన్న ఆ కాలంలో జరిగిన కథ ఇది అని చెప్పేదానికి అలా తీసుకుందాం, జస్టిఫై అయిందండి అలా. థ్యాంక్ యూ అండి. హోప్ ఫర్ గుడ్ వాచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. డెఫినెట్గా. హాయ్ సార్, ప్రొడ్యూసర్ మీకు చెప్పండి. సో ఇప్పుడు మీరు పెద్ద యాక్టర్స్తో వర్క్ చేసారు. సో మీ మధ్యలో ఏమైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు ఆ యాక్టర్స్ ఫ్యాన్స్ గురించి అడ్రస్ మీ డిస్కషన్స్లో ఏమైనా వచ్చిందా? మా ఫ్యాన్స్ ఇట్లా అట్లా అని ఏమన్నా? చాలా వస్తుందండి భలేవాళ్ళు. అసలు మన స్టార్స్ ఫ్యాన్స్ని అసలు నెగ్లెక్ట్ చేసే ఛాన్సే ఉండదు. అసలు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. అసలు
వాళ్ళని కోఆర్డినేట్ చేయటానికి ఓ టీంలు, దానికి ఫ్యాన్ ఆఫీసులు, చాలా సెటప్ ఉంటాయండి మన స్టార్లందరికీ. అలాగే డెఫినెట్గా చాలా కన్సర్న్గా ఉంటారు అందరూ. ప్రతి స్టారు వాళ్ళ ఫ్యాన్స్ గురించి చాలా కన్సర్న్గా ఉంటారండి, ఇన్ ఏ గుడ్ వే. అంతేగాని నువ్వు ఆళ్ళ మీదకి వెళ్ళి వీళ్ళ మీద అట్లా ఉండదు. అనవసరంగా మనం ఈ సోషల్ మీడియాలో చూస్తాం తప్పితే వీళ్ళకైతే అసలు అలాంటిది ఉండదు. అసలు అందరూ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంటారండి. దే ట్రీట్ దేర్ ఫ్యాన్స్ యాజ్ ద పర్సనల్, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు. మేము ఇంతమందితో ట్రావెల్ అయ్యాం కాబట్టి అందరినీ మేము దగ్గరగా చూసాం. ఏది దగ్గరగా అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లు కాకుండా సినిమా తాలూకా, సినిమా ఫ్యాన్స్ ఇలాంటివన్నీ. అలా వాళ్ళ ఫ్యాన్స్కి దే ఆర్ వెరీ వెరీ మచ్ కేర్ టేకింగ్ అండి. సో ఇది మీరేమైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఆ కాన్వోలో ఏమైనా చెప్తుంటారు కదా, మా ఫ్యాన్స్ ఇట్లా, మాకు ఇట్లా ఇష్టం, ఏమైనా చిన్న ఎగ్జాంపుల్ లైక్? ఎగ్జాంపుల్స్ అంటే అందరి గురించి అంటారా? మీ ఏదైనా ఒకటి, ఏదైనా మీకు బాగా టచ్ అయ్యింది, చాలా ఇట్లా ఇంత పెద్ద యాక్టర్ ఉండి కూడా వాళ్ళ ఫ్యాన్స్ గురించి నేను ఎన్టీఆర్ గారిది ఒకటండి. ఎప్పుడు ఆయన చాలా కన్సర్న్గా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మా ఇంట్లో ఇలా జరిగింది ఇవన్నీ ఆయన చాలా ఫీల్ అయ్యి చెప్పేదేనండి. దాంట్లో ఏమి సరే ఏదో ముక్కబడిగా చెప్పాలని కాదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నాన్నగారికి, వాళ్ళ అన్నయ్యకి, అందరికి జరిగింది. ఇంత వేల మంది వచ్చారు, జాగ్రత్తగా ఇంటికి వెళ్తారా? ఆయన ఫ్యాన్స్ అనంతపూరు అటు ఇటు చాలా దూరాల నుంచి వస్తారండి. మళ్ళీ అదే కారులోనూ జాగ్రత్తగా వెళ్ళాలి, ఎలా వెళ్తారో అని చెప్పి చాలా కన్సర్న్గా ఉంటారండి. అసలు ఏ ఇన్సిడెంట్ తెలిసినా వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అలాగే నేను రామ్ చరణ్ గారు ఇది చూసా, ఏది మొన్న ఎలక్షన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారండి ఆయన పిఠాపురం. వెళ్తే అక్కడ ఫ్యాన్స్ చేసిన అడావుడి, ఆ తోపులాటలో ఇవన్నిట్లో మీరు మళ్ళీ ఆ వీడియో చూస్తే అర్థమవుతుందండి. వాళ్ళు ఫ్యాన్స్ కాబట్టి, వాళ్ళ సొంత ఫ్యామిలీ లాంటి వాళ్ళు కాబట్టి అలా నవ్వుతూ ఉన్నారండి చివరిదాకా. చూడండి ఎంత ఇబ్బంది పెట్టినా చివరిదాకా ఆ స్మైల్ పోదు ఫేస్లో. అలా ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తుంటే అనిపిస్తుంది వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి మనం వెళ్ళాము, మనం కలిశారు అనేది పిచ్చి అభిమానం కదా. అంతే, ఆయన అసలు దాన్ని ఏది ఇబ్బందిగా అన్నట్టు ఆయన ఫీల్ అవ్వాల. ఆయన అలా ఉంటారు ఫ్యాన్స్తో. ఇంకా బన్నీ గారి గురించి మీకు తెలుసు కదా, నా ఫ్యాన్సే నా స్ట్రెంగ్త్, నా ఆర్మీ అంటారు ఆయన నిజంగా అదేదో మా మొక్కబోడిగా కాకుండా అండి, హీ విల్ టేక్ వెరీ వెరీ పర్సనల్ కేర్ అబౌట్ ఫ్యాన్స్ అండి. ఆయన కూడా చాలా బాగా చూసుకుంటారు. అలాగే ప్రభాస్ గారు ఇంక తెలియదే ఉంది, డార్లింగ్ అని అందరిని అడ్రస్ చేస్తారు కదా, ఆయన ఆతిథ్యం ఏంటో తెలుసు కదా. అలాగే ఫ్యాన్స్ని కూడా అంతే డార్లింగ్గా ప్రేమిస్తాడు ఆయన కూడా. సో అంటే మీరు ఇంకా చెప్పాలంటే మహేష్ బాబు గారు మాకు తెలుసు, గుడివాడలో ఒక అతను జమదగ్ని అని ఎవరో చనిపోతే వాళ్ళ పిల్లల్ని పిలిచి వాళ్ళకి ఏదో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేటట్టు ఇంత ఆ ఫ్యాన్స్ అందరిని పేరున ఆయనకి తెలుసు అండి. ఎందుకంటే కృష్ణ గారి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ చాలా పేరుగా విజయవాడ చంటి అంటారు, అలా దుర్గారావు అని చాలా పేర్లతో చెప్తూ ఉంటారండి. నెల్లూరు సురేష్ గారు చనిపోయారు, ఇలా అంత క్లోజ్గా ఉంటారండి ఫ్యాన్స్ అంటే. ఎవరు నెగ్లెక్ట్ చేసే ఇది ఉండదు. అలాగే రామ్ గారు చూడండి, ఆయన అసలుకి ఫస్ట్ పబ్లిసిటీ ప్లాన్ అనగానే ఓకే, ఇప్పుడు మనోళ్ళు ఏమనుకుంటున్నారు, ఫ్యాన్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఇలా చేద్దామని ఏదో అనుకున్నారంటే మొత్తం ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఫ్యాన్స్కి ఏది కంఫర్టో, ఏది ఎలా చేయాలో, వాళ్ళకి మనం ఈ ప్రోగ్రామ్ చేద్దామంటే వాళ్ళు ఇంట్రెస్టెడా కాదా, లేకపోతే వాళ్ళు ఎంతవరకు వాళ్ళ కంఫర్ట్ ఎలా ఉంది అని ఆలోచిస్తారు రామ్ గారు కూడా. సో ఇంకా చిరంజీవి గారి గురించి తెలిసిందే కదండి. మీరు చిరంజీవి గారు మెగాస్టారు, ఆయన ఫ్యాన్స్కి ఆయన చేసిన ఇది కానీ, ఆయన జెస్చర్స్ కానీ, చాలామందికి చాలా గిఫ్ట్లు కానీ, ఎవరిని ఆపదలో ఉన్నారంటే చేయటం కానీ, ఎక్కడెక్కడి నుంచో దేశం అంతా సైకిల్ యాత్ర చేసి వస్తే వాళ్ళ ఇంటికి పిలిచి ఆయన భోజనాలు పెట్టి ఆయన ఎలా చేస్తారో తెలుసు. బాలకృష్ణ గారు ఆయన అభిమానులు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు, అంత ప్రేమగా చూస్తారు. అంటే అందరిలో కామన్ క్వాలిటీ డెఫినెట్గా దే హ్యావ్ నెవర్ నెగ్లెక్టెడ్ ఫ్యాన్స్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంత కన్సర్న్గా ఉంటారంటే అసలు రాజకీయాలే వీళ్ళందరూ ఫస్ట్ ఆయన దగ్గరలో చూసిన ఫ్యాన్స్, వాళ్ళ ద్వారా తెలుసుకున్న చాలా విషయాలు, ఇవన్నిటి ద్వారా అసలు ఆయన ఇంకేదో చేయాలి, అది ఫ్యాన్సే కాదు ఇంకా వైడర్ రీచ్ ప్రజలకు ఏదో చేయాలన్నట్టు పాలిటిక్స్లోకి వెళ్ళారండి. అలా ఆయన ఫ్యాన్స్ బాధలు కానీ ఫ్యాన్స్ ద్వారా తెలుసుకునేవన్నీ చాలా పర్సనల్గా తీసుకుని
పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలా చాలా కన్సర్న్గా ఉంటారండి. సో ఫ్యాన్స్ ఆర్ బ్యాక్ బోన్స్ టు స్టార్స్ అండి, దాంట్లో అయితే అనుమానం లేదు. వాళ్ళ పిచ్చి ప్రేమ డెఫినెట్గా, అంటే నాట్ దట్ ఫ్యాన్స్ లేకపోతే ఇతను మంచి సినిమా చేయలేరా ఇదని కాదు, డెఫినెట్గా వాళ్ళు చాలా కిక్కు స్టార్స్కి. అలాగే అందరూ వాళ్ళని అంతే ప్రేమగా చూసుకుంటారండి. థ్యాంక్ యూ. ఇది మాకు పుష్ప ఇచ్చినందుకు చాలా హ్యాపీ. మీరు మాకు అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు ఇచ్చినందుకు మేము ఇంకా హ్యాపీ అండి. సో నేను పర్సనల్లీ బన్నీ ఫ్యాన్. సో పుష్ప థర్డ్ పార్ట్ ఎంత జల్దీ వీలైతే అంత జల్దీ తెచ్చాను సార్. ఇక డెఫినెట్గా అండి. బాక్స్ ఆఫీస్ తగలబెట్టేస్తాం. థ్యాంక్ యూ. మీరు తగలబెట్టొద్దు కానీ హయ్యెస్ట్ చేసి వేరే లెవెల్ సినిమా అయితే చేద్దామండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ సార్, మీరైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అన్నారు కదా, మీ నుంచి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి ఫిలిం ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఇన్ ఫ్యూచర్? కథ సెట్ అవ్వాలి, ఆయనకి డేట్లు ఉండాలి, ఇవన్నీ పెద్ద విషయాలు. టాక్ లేటర్. అయితే ఈ ర్యాపో సార్ ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ రాశారు తెలుసుకోవచ్చు? సార్ ఒకటే రాశారు. రామ్ గారు ఒక పాట రాశారు, అది నువ్వుంటే చాలే అనే పాట. మన అందరి ఫేవరెట్ పాట అది. ఈ సినిమాకి ఏమన్నా ప్రీమియర్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఫ్యాన్గా? 28th నుంచి 27th అంటే హోల్ డే ప్రీమియర్స్ లాగానే కదండి. 28th నుంచి 27th మర్చాం. సో డెఫినెట్గా మీరు ఒక 1 day ఎర్లీగా చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి. సో ప్రొడ్యూసర్ సార్, కరెంట్లీ బయట సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి రీసెంట్గా అరెస్ట్ అయిన ఇమ్మడి రవి, దట్ మీన్స్ ఐబొమ్మ అడ్మిన్. సో ఇండియాలోనే మీరు పెద్ద ప్రొడ్యూసర్, మీకున్న సినిమాస్ కానీ లేకపోతే మీరు చేస్తున్న గ్రాసెస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువలో ఉంటాయి. బట్ ఇప్పుడు ఇలాంటి పైరసీని కానీ లేకపోతే ఇలాంటి వాటన్నిటిని ఎంకరేజ్ చేయడానికి మెయిన్గా వచ్చే ఇష్యూ వచ్చేసరికి థియేటర్లో లాంగ్ రన్ లేకపోవడం, ఓటీటీలోకి తొందరగా వచ్చేసేయడం, ఇలాంటివన్నీ రావడం వల్ల జనాలు పైరసీకి అట్రాక్ట్ అవ్వడం కానీ లేకపోతే ఐబొమ్మస్ ఇలాంటి వాటిలో చూడడం కానీ జరుగుతుంది. సో థియేటర్లో లాంగ్ రన్ పెంచడానికి ఓటీటీ డ్యూరేషన్ లేట్గా ఓటీటీలో రావడానికి కానీ మీ సైడ్ నుంచి ఏమైనా ఇనిషియేటివ్ తీసుకోవచ్చా? థియేటర్లో లాంగ్ రన్కి దీనికి అసలు లింక్ లేదండి. ఎందుకంటే తొందరగా వస్తుంది కాబట్టి ఓటీటీలో చూసేయచ్చు అని కొంతమంది ఆగేవాళ్ళు ఉండొచ్చు. దానికి పైరసీకి సంబంధం లేదు. ఎందుకంటే ఓటీటీలో మనం చూస్తే ఈ మధ్య సినిమాలన్నీ 1 month 2 monthsలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్లో ఆల్మోస్ట్ మనం 25 days 50 days సినిమా చూసి చాలా సంవత్సరాలు అయిపోయిందండి. దట్ ఈస్ వన్ పాయింట్. కాకపోతే నెమ్మదిగా ఇవాల్వ్ అవుతుందండి. దాంట్లో ఏంటంటే సినిమా కూడా చేంజ్ అవుతుంది. సింగిల్ స్క్రీన్లు ఏదో అలా ఉండేవి, అలాంటి నుంచి మంచి బ్రహ్మాండంగా చేసి మొత్తం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేటట్టు వాటిలు కూడా రెనోవేట్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్లతో పోటీ పడుతున్నాయి. ఇవన్నీ చాలా మార్పులు వచ్చిన దాంట్లో. అలాగే నెంబర్ ఆఫ్ థియేటర్స్తో రిలీజ్ అవ్వటం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టే పైరసీ కానీ ఇంకోటి అన్నీ తట్టుకోవాలంటే మ్యాక్సిమం కలెక్షన్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవాలనే దాంట్లో అలా అవుతుంది. మీరు అన్న లాంగ్ రన్ చూడాలి అంటే 50 days వరకు వెళ్ళే సినిమాలు ఉన్నాయండి. పుష్పాలు, రంగస్థలం ఇవన్నీ ఆడిని 50 days. కానీ పాత రోజుల్లాగా 2 థియేటర్లో ఫుల్గా రన్ అవుతా 100 రోజులు సిల్వర్ జూబ్లీలు అలాంటిది ఇప్పుడు లేదండి ట్రెండ్. కాకపోతే మీరు అనే లాంగ్ రన్ ఆఫ్ ఓటీటీ అనేది అందరం 8 weeks ఇలా అని ఏదో పెట్టుకున్నామండి. మరి అందరు కూర్చున్నాక అదేంటో ఒకసారి డిసైడ్ చేయాలండి. అది అందరికీ కొంచెం పెయిన్ఫుల్ థింగే. ఇక స్టాండర్డ్గా 8 weeks ప్రాక్టీస్ అనేది ఎలా తీసుకురావాలో అందరం చాలా చర్చల్లోనే ఉన్నామండి, ప్రొడ్యూసర్లు అందరం కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో సార్, ఐఎమ్ అవినాష్ Hello. ఫ్రమ్ బీతక్ బాధితులు. ఫస్ట్లీ ఎనర్జెటిక్ రామ్ గారికి ఎనర్జెటిక్ స్టార్తో పాటు చాక్లెట్ బాయ్ అనే ట్యాగ్ కూడా ఉంటుంది కదా. సో ఇన్ని రోజులు చాలా ఇయర్స్ మనం మిస్ అయ్యాము. లైక్ ఇస్మార్ట్ శంకర్, స్కంద ఇవన్నీ వచ్చేసరికి చాక్లెట్ బాయ్ని మిస్ అయ్యాము. సో దీంతో చూస్తుంటే మనకి చాక్లెట్ బాయ్ మళ్ళీ బ్యాక్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ దట్. అలాగే ఇప్పుడు ఆంధ్రా కింగ్, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పారు కాబట్టి ఆంధ్రా కింగ్ తాలూకా అండ్ పిఠాపురం గారి ఎమ్మెల్యే గారి తాలూకా అని ఉంటుంది కదా. సో దానికి వల్ల మీకు ఈ ట్యాగ్కి ఏమన్నా సాటిస్ఫాక్షన్ వచ్చిందా అని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సాటిస్ఫాక్షన్ అంటే ఈ సినిమా ఎంతమందికి రీచ్ అవుతే అంత హ్యాపీ అండి. సో ఆ దృష్టిలో చూస్తే ఫ్యాన్స్ అందరం మనం అలా రిలేట్ చేసుకుంటూ ఉంటాం. మేము అంటే నాకు మెగాస్టార్ అంటే ఇష్టం, నేను మెగాస్టార్ తాలూకా లేకపోతే పవర్ స్టార్ తాలూకా లేకపోతే అల్లు అర్జున్ గారి తాలూకా ఇలా రకరకాలుగా మనం అనుకుంటాం. సో ఆ కాయినింగ్
మనం ఇంకా బాగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనేది మా ఇంటెన్షన్ ఆఫ్ టైటిల్ అండి. ఆల్సో కథకి చాలా దగ్గరగా ఉంటుంది. అది ఎందుకు తాలూకా అంటున్నాం అనేది జస్ట్ మీ అటెన్షన్ గ్రాప్ చేయడానికి మాత్రమే కాదు, కథ చూసిన తర్వాత దీనికి ఒక సెన్స్ ఉంది, మీనింగ్ ఉంది, అందుకే పెట్టారనేది అనిపిస్తుంది. అది రిలీజ్ తర్వాత మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. రామ్ గారు హీఈస్ చార్మింగ్ యాజ్ ఎవర్ అండి. అంటే ఆయన ఎంత అందంగా ఉంటారో మన అందరికీ తెలిసిందే. సో ఆయన్ని ప్రజెంట్ చేయటం, ఈ క్యారెక్టర్కి ఆ ట్రేడ్ ఉంది. ప్రొడ్యూసర్స్ కూడా రామ్ గారు అని వెంటనే ఎందుకన్నారంటే, ఒక మాస్ ఎపీల్ ఉంటూనే ఈ క్యారెక్టర్లో ఒక మాస్నెస్ ఉంటుంది. మన ఫ్యాన్ అంటే వాళ్ళ పాటలకి డ్యాన్స్లు వేస్తాం, బయట అల్లరి చిల్లరగా అన్ని పనులు చేస్తాం, ఫైట్లు చేస్తాం, ఫ్యాన్ వార్స్ ఉంటాయి అన్నీ. సో ఈ క్యారెక్టర్లో అన్ని షేడ్స్ ఉన్నాయన్నమాట. సో అన్నిటికి ఆ ఫ్యాన్ అనే అర్థానికే ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడానికి రామ్ గారు సూట్ అవుతారు అనేది ప్రొడ్యూసర్ గారి సజెషన్ అనమాట. సో ఐ థింక్ నాట్ జస్ట్ చాక్లెట్ బాయ్, నాట్ జస్ట్ ఎనర్జెటిక్ స్టార్ కాదు, ఐ థింక్ ఇంకా మోర్ డైమెన్షన్స్ ఆఫ్ రామ్ గారిని ఎక్స్ప్లోర్ చేసాం ఈ సినిమాలో. ఒక కొత్త రామ్ని మీరు చూడబోతున్నారు. 100% ప్రామిస్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్, డైరెక్టర్ గారికి నాకు ఏమైనా స్పెషల్ క్యామియో ఎక్స్పెక్ట్ చేయవచ్చా సార్ ఈ మూవీలో ఎవరిదైనా? క్యామియోనా? లేదండి, అలాంటిది రా. సార్ లైక్ మీరు ప్రొడ్యూసర్ గారికి, సో మీరు స్టార్ హీరోస్తో లైక్ రామ్ చరణ్ గారితో అందరితో చేస్తున్నారు కదా, అండ్ రామ్ గారితో కూడా చేస్తున్నారు కదా, అలాగా వై కాంట్ యూ మేక్ స్మాల్ ఫిలిమ్స్ లైక్ లో బడ్జెట్ ఫిలిమ్స్ లైక్ లిటిల్ హార్ట్స్ అలాంటివి, వై కాంట్ యూ ఇనిషియేట్? ఇప్పుడు ఒక 5-6 స్క్రిప్ట్స్ ఓకే అయిపోయి ఉన్నాయండి. అన్నీ 6 crore 7 crore ఆ బడ్జెట్లో డెఫినెట్గా చేస్తున్నాం. మత్తు వదలరా అని చెప్పి ఫస్ట్ సినిమా మేము 1,80,00,000 చేసామండి, మత్తు వదలరా 1. అలా ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడైతే రెడీగా ఒక 6 స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయండి. అన్ని సెట్స్ మీదకి వెళ్తున్నాయి. ఆల్రెడీ ఒక హారర్ సినిమా ఆల్రెడీ ఇన్ షూట్, మిగతా అన్ని 10 days గ్యాప్లో అన్ని షూట్కి వెళ్తున్నాయి. 6 crore to 8 crore బడ్జెట్ అలా. సో అందరూ డెబ్యూటెంట్ ఆర్? అందరూ డెబ్యూటెంట్లు అండి. సినిమా అయితే చాలా బాగుంది, మీ అందరికి కూడా చాలా నచ్చుతుంది అని డెఫినెట్గా భావిస్తున్నాం. మీ నచ్చిన దాన్ని మీ సొంత సినిమాలా పుష్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు మీ హెయిర్ స్టైల్ రామ్ గారికి సెట్ చేశారు అనుకుంటాను. మేబీ ఎంతకు నుంచి అదే చూస్తున్నాం, సేమ్ ఫేజ్ లాగా అలాగే ఉంది. సో అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో, అండ్ నెక్స్ట్ విత్ హీరోయిన్ తన అందరూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ గారు చెప్పారు కాబట్టి డెఫినెట్గా అందరం మళ్ళీ కలుద్దాం. ఈ విషయం రామ్ గారికి, భాగ్యశ్రీ కూడా అందరూ కూడా మూవీ చూసి వస్తాం అప్పుడు అందరూ. మెనీ మోర్ క్వశ్చన్స్ టు ఆస్క్. మూవీలో మీరు అందరూ మీరు క్రిటికల్గా కూడా చూస్తారు, అన్నీ ఇది ఉంది కాబట్టి దీంట్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ఎవరన్నా కొత్తవి పట్టుకుని రాగలిగావో ఇది ఎందుకని చేస్తే కనుక దట్ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ సిచ్యువేషన్. చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ లింక్ దీనికోసం, ఈ లింక్ ఇట్లాంటివన్నీ కూడా ఆ రోజు మాట్లాడుకుందాం అండి. ఓకే అండి, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.